నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బెంగాల్ పాలిటిక్స్లో హై వోల్టేజ్ డ్రామా. పోలీస్ స్టేషన్పై లేడీ డాన్ అటాక్ ప్లాన్. సినిమా స్టైల్లో పుష్పను విడిపించేందుకు భార్య స్కెచ్. ఫాల్టా పోలీస్ స్టేషన్ వద్ద రణరంగం. పోలీసుల లాఠీ చార్జ్, వాగులోకి దూకి పరారైన అనుచరులు. బెంగాల్లో రోజుకొక కథనం అండి. పశ్చిమ బెంగాల్ రాజకీయం ఎప్పుడు ఒక రేంజ్లో ఉంటుంది. అక్కడ నేతలు తమను తాము పెద్ద పెద్ద సినిమా క్యారెక్టర్లతో పోల్చుకుంటూ ఉంటారు. సరిగ్గా అలాంటి ఒక రియల్ లైఫ్ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ ఇప్పుడు బెంగాల్లోని సౌత్ 24 పరాల జిల్లాలో వెలుగు చూసింది. అచ్చం అల్లు అర్జున్ పుష్ప సినిమాని గుర్తొచ్చేలా పోలీసుల కస్టడీలో ఉన్న తన భర్తను విడిపించుకోవడానికి ఒక భార్య ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే దాడికి ప్లాన్ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ మాజీ బలమైన నేత జహంగీర్ ఖాన్ భార్య సరీనా బీబీ అలియాస్ రెజినా బీబీని బెంగాల్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. జహంగీర్ ఖాన్ను లాకప్ నుంచి బలవంతంగా లాక్కెళ్లడానికి వందలాది మందితో ఫాల్టా పోలీస్ స్టేషన్పై దాడి చేయించిన మాస్టర్ మైండ్ ఈమెనంటూ పోలీసులు తేల్చారు. అసలు ఏంటి పొలిటికల్ హైడ్రామా? అత్యంత ఉత్కంఠ రేపిన ఆ దాడి వెనుక ఉన్న అసలు కథ ఏంటి? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోల వెనుక అసలు నిజాలేంటి? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. బెంగాల్ రాజకీయాల్లో జహంగీర్ ఖాన్ అంటే ఒక సెన్సేషన్. తనను తాను పుష్ప సినిమా క్యారెక్టర్తో పోల్చుకుంటూ తగ్గేదేలే అంటూ తిరిగే ఈ తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేతపై ఎక్స్ట్రాక్షన్, భూ కబ్జాలతో పాటుగా బోలెడన్ని కేసులు ఉన్నాయి. పోలీసులు వల విసరడంతో గత జూన్ 8న నేపాల్ సరిహద్దులో ఈయన గారు దొరికిపోయారు. మరి కథ ఇక్కడితో అయిపోలేదు. 5 రోజుల పోలీస్ కస్టడీ తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు పుష్పను ఫాల్టా ఏరియాలో నడుముకు తాడు కట్టి ఊరేగిస్తూ జనాలకు చెవులు పట్టుకుని క్షమాపణ కోరేలా చేశారు. దీంతో ఆయన భార్య సరీనా బేబీ ముఖ్య అనుచరులు ఈగో బాగా హర్ట్ అయిపోయింది. నా భర్తనే తాడుగట్టి తిప్పుతారా అంటూ పోలీసులపై రివెంజ్ తీర్చుకోవడానికి, ఆయన్ను లాకప్ నుంచి విడిపించుకోవడానికి ఒక భారీ సినిమా స్కెచ్ వేసింది భార్య సరీనా బేబీ. ఇక అసలు ట్విస్ట్లోకి వెళ్తే జూన్ 17న ఫాల్తాలోని సాతోల్ కోల్సా ప్రాంతంలో దాదాపు 400 మంది అనుచరులను సరీనా బీబీ పోగు చేసింది. మొదటగా భర్త అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన అంటూ కలరింగ్ ఇచ్చారు. కానీ లోపల నడుస్తున్న ఒరిజినల్ ప్లాన్ వేరే ఉంది. నిరసన సాకుతో నేరుగా ఫాల్టా పోలీస్ స్టేషన్ ముట్టడించి పోలీసులపై అటాక్ చేసి లోపల ఉన్న జహంగీర్ ఖాన్ను ఎత్తుకెళ్లాలనేది ఆ ప్లాన్ సారాంశం. సరిగ్గా సినిమా క్లైమాక్స్లా పోలీస్ స్టేషన్ వైపు ఆ గుంపు దూసుకొచ్చింది. అయితే ఇక్కడే సీన్ మొత్తం రివర్స్ అయింది. బెంగాల్ పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ అంతకంటే గట్టి స్కెచ్తో రెడీగా ఉన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ముందే అలర్ట్ అయిన కాకీలు పోలీస్ స్టేషన్ వైపు దూసుకొస్తున్న గుంపును అడ్డుకున్నారు. ఎప్పుడైతే ఆ గుంపు స్టేషన్లోకి చొరబడడానికి ప్రయత్నించిందో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. కాకీలు విరుచుకుపడడంతో అప్పటి వరకు తగ్గేదేలే అంటూ అరిచిన అనుచరులంతా ఒక్కసారిగా పరుగులు లంకించుకున్నారు. సోషల్ మీడియాలో ఒక వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. పోలీసులు లాఠీలతో వెంబడిస్తుంటే ఆందోళనకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్ల వెంట పరిగెడుతూ పక్కనే ఉన్న చెరువుల్లోకి, నీళ్లల్లోకి దూకుతున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు రకరకాల సెటైర్లు వేస్తున్నారు. ఇక తాజా అప్డేట్ విషయానికి వస్తే ఈ దాడికి వ్యూహరచన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన సూత్రధారి సరీనా బీబీని పోలీసులు బిష్ణుపూర్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ నాటకీయంగా అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఆర్మ్స్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ కింద తీవ్రమైన సెక్షన్లు, కేసులు నమోదు చేశారు. పోలీసులు ఇప్పటి వరకు ఈ దాడికి సంబంధించి సరీనా బీబీతో పాటుగా మొత్తం 27 మందిని కటకటాల్లోకి నెట్టారు. జహంగీర్ ఖాన్ నెట్వర్క్ను పూర్తిగా బద్దలు కొట్టేందుకు పోలీసులు అక్కడ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు ఈ ఘటనపై బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతుంది. ఈ వ్యవహారంపై అధికార పక్షం కూడా సీరియస్గా ఉంది. ల్యాండ్ మాఫియాను, గూండాయిజాన్ని అస్సలు సహించేది లేదని, పోలీస్ స్టేషన్పై దాడికి ప్రయత్నిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. మరి వీడియోలో దొరికిన ప్రతి ఒక్కరిని ఏరి పారేస్తామని అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా భర్తను విడిపించడానికి భార్య వేసిన ఈ పుష్ప స్టైల్ అటాక్ ప్లాన్ చివరకు తుస్సుమనడమే కాకుండా ఆమెను కూడా కటకటాల పాలయ్యేలా చేసింది. మరి రియల్ లైఫ్ పాలిటిక్స్లో సినిమాలను మించిన డ్రామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ఫాల్టా పోలీస్ స్టేషన్ ఘటనే ఒక ఉదాహరణ. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కాకీలపైనే తిరగబడితే క్లైమాక్స్ ఎలా ఉంటుందో పోలీసులు ఈ ముఠాకు గట్టిగానే రుచి చూపించారు. మరి ఈ కేసులో సరీనా బీబీని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా కోల్కతా ప్రాంతంలో
వెస్ట్ బెంగాల్ రోజుకొక అంశం తెగ వైరల్ అయిపోతుంది. ఇందులో భాగంగా ఈ దాదా గారిని రక్షించడానికి ఆ డాన్ వెళ్ళారు, ఆవిడ ఇరుక్కున్నారు. సో దీదీ సామ్రాజ్యం ఎంత దారుణంగా గత 15 సంవత్సరాల్లో అక్కడ పాలన సాగించిందనడానికి ప్రత్యక్ష నిదర్శనలే ఈ డూప్లికేట్ పుష్పాలు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేసింటూ 99 న్యూస్.